రాష్ట్రంలో విత్తనోత్పత్తి రంగాన్ని బలోపేతం చేసేందుకు సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. అందుకోసం మరో 3 ఏళ్ల పాటు ఇండో జర్మన్ ప్రాజెక్టు సహకారం అందించనుంది. వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శితో సమావేశం నిర్వహించిన ప్రత్యేక బృందం జూన్లో జరగబోయే వరల్డ్ సీడ్ కాంగ్రెస్, భవిష్యత్ కార్యాచరణ వంటి అంశాలపై చర్చ జరిపింది. రాష్ట్రంలో విత్తనోత్పత్తి రంగాన్ని మరింత అభివృద్ధి చేయడంలో భాగంగా జాతీయ స్థాయిలో వివిధ సంస్థలను భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా 2017లో ఏర్పాటైన ఇండో జర్మన్ సీడ్ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారులతో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి పార్థసారథి ప్రాజెక్టు బృందంతో సచివాలయంలో సమావేశమయ్యారు. ఇండో జర్మన్ సీడ్ ప్రాజెక్ట్ ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, విత్తనాభివృద్ధి సంస్థ, విత్తన ధృవీకరణ సంస్థలు భాగస్వామ్యంతో ఏర్పాటైన ప్రాజెక్ట్ 2018తో ముగిసింది. 2 ఏళ్లలో ఆ ప్రాజెక్టు కింద చేపట్టిన కార్యక్రమాలు, అభివృద్ధి అంశాలతో పాటు పురోగతి గురించి చర్చించారు. క్షేత్రస్థాయిలో విత్తనోత్పత్తిదారులు, రైతులు అభిప్రాయాలు తెలుసుకునేందుకు జర్మనీ నుంచి వచ్చిన జర్మనీ మంత్రిత్వ శాఖ ప్రతినిధి గాటిఫ్రైడ్ హర్నిబర్ వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో చేసిన పర్యటన వివరాలను పంచుకున్నారు. 2 ఏళ్లలో విత్తన రంగంలో సాధించిన అభివృద్ధి దృష్ట్యా ఈ ప్రాజెక్టును మరో 3 ఏళ్లు కొనసాగించాలని ఆ ప్రాజెక్టు బృందం ప్రకటించింది. రాబోయే రోజుల్లో తెలంగాణ విత్తన రంగ అభివృద్ధి కోసం ఈ ప్రాజెక్టు ద్వారా మరిన్ని కార్యక్రమాలు చేపడతామని జర్మనీ ప్రతినిధి గాటిఫ్రైడ్ హర్నిబర్ తెలిపారు. విత్తన నాణ్యతతో పాటు నూతన విత్తనోత్పత్తి, విత్తన ప్రాసెసింగ్ మెలకువలు, విత్తన రైతులకు శిక్షణ, అవగాహన సదస్సులు నిర్వహిస్తామని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి వివరించారు. 2 రోజుల పాటు తెలంగాణ విత్తన ధృవీకరణ సంస్థ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం జరగనుండగా వచ్చే 3 ఏళ్లలో ఇండో జర్మన్ ప్రాజెక్టు కింద తెలంగాణ విత్తన రంగం అభివృద్ధి కోసం రూపొందించాల్సిన ప్రణాళికను ఈ సమావేశంలో చర్చించనున్నారు.